అందరికీ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో కొన్ని పనులను మీతో పంచుకోబోతున్నాను. ఇలాంటి వీడియోలు చూడటం మీకు ఇష్టమైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ 4కి లేచానండి. 4 గంటలకు లేచాను. అయితే పప్పు రుబ్బడం మొదలుపెట్టాను. గ్రైండర్లో పప్పు వేశాను, అది నలుగుతూ ఉంది. సరే, ఇంకా మా పాపకి మా వారికి లంచ్ బాక్స్ సిద్ధం చేయాలని చెప్పి పప్పు టమాటాకి కూరగాయలు అయితే సిద్ధం పెట్టుకున్నానండి. రాత్రే టమాటాలని కట్ చేసుకున్నాను. అలాగే ఒక పొయ్యి మీద బంగాళదుంప కూర కూడా పెట్టాను. ఒక పొయ్యి మీద ఏమో రైస్ పెట్టాను అనమాట. అవి అవుతా ఉన్నాయి. మీకు బంగాళదుంప కూర వండేటప్పుడు ఒక చిన్న చిట్కా అండి. అదేంటంటే, బంగాళదుంపల్ని మనం నైట్ కట్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. దానివల్ల తేమ అంతా ఆరిపోయి చక్కగా కూర పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇదిగోండి, రైస్ అయితే ఉడుకుతూ ఉంది. తర్వాత ఇడ్లీకి వేసానండి గ్రైండర్లో పప్పు, అది నలుగుతూ ఉంది. ఇలా అన్నీ చేస్తూ ఉన్నానండి. మీ పనులు కూడా రోజు ఇలానే ప్రారంభిస్తారా? మీరు కూడా ఇలానే చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను రోజు ఇలానే చేసుకుంటాను. కాకపోతే ఈరోజు ఏంటంటే పప్పు రుబ్బాను ఇడ్లీకి, దోశలకి. ఇప్పుడైతే రవ్వ కూడా కడిగేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. నేనైతే రవ్వ 3 సార్లు కడుగుతాను. ఇది వచ్చేసి అట్లు పిండికండి, బియ్యము, మినపగుళ్ళు. ఒక్క పనే ఉండదండి, బట్టలు ఉతికే పని ఉండదు. అదైతే మిషన్లో వేసేస్తాను, కానీ ఆరబెట్టుకోవాల్సిందే. బట్టలు పని తప్ప మిగతా అన్ని పనులు ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి, ఎర్లీ మార్నింగ్ అన్నమాట. పంపు వచ్చింది, 6కి వస్తుంది మాకు పంపు. చూసారు కదా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో, చక్కగా పీస్ఫుల్గా. బయట వాతావరణం చాలా బాగుంది. నేను ఈ వీడియో 4కి లేచాను అన్నాను కదండి. ఇవన్నీ కడిగి శుభ్రం పెట్టుకొని చేసుకునేసరికి 6 అయిందండి. వాతావరణం బాగుంది, అందుకని మీకు బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇదైతే బయట మాకు ఉన్నటువంటి ప్లేస్ అండి. వాకిలి చిమ్మాలి, ముగ్గు పెట్టుకోవాలన్నమాట. అదిగోండి, ఇప్పుడు ఉదయం 6 గంటలు అయింది. నీళ్ళు రెడీగా పెట్టుకున్నాను. వాకిలి అయితే కడిగేశానండి. ఇంకా అది ఆరిన తర్వాత ముగ్గు వేయాలి. ఇంకా గిన్నెలు కూడా తోమేశానండి. మాకు ఉదయం 6 గంటలకు పంపు వస్తుంది. అది వచ్చినప్పుడే అన్నీ తోముకోవాలన్నమాట, లేకపోతే నీళ్లు రావు. అన్నం అయితే ఉడికిపోయిందండి. తర్వాత పప్పు తాలింపు వేసుకోవడానికి తాలింపు రెడీ చేసుకున్నాను. పప్పుని మెత్తగా మెదిపేసి ఈ విధంగా రెడీగా చేసుకున్నాను. రెడీగా చేసుకుని పప్పు తాలింపు వేసేసాను. ఇక ఈ పనులన్నీ అయ్యేటప్పటికి మా పాప మా వారు లేస్తారండి. తనకేమో పాలు ఇచ్చేసి మా వారికి టీ పెట్టి బాక్సులు కూడా కట్టేస్తాను. చట్నీ కూడా చేసేసాను అనమాట టిఫిన్కి. కానీ మనం పప్పు తాలింపు వేసుకునేటప్పుడు తాలింపు ఆరిపోకుండా వెంటనే చిటపటాలు ఆడుతున్నప్పుడే తాలింపు వేసుకోవాలండి. అప్పుడు పప్పుకు రుచి అన్నమాట.